సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కి మద్దతుగా బన్సలాల్పేటలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పద్మారావు గౌడ్ సూటి ప్రశ్న వేశారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పలు విమర్శలను చేశారు. ఈరోజు బన్సలాల్పేట్ పొట్టి శ్రీరామ్ నగర్ ఇవన్నీ చేస్తా ఉన్నాం. మేము వెహికల్ అంటే ఈ ఎండ తీవ్రతను బట్టేసి మా కార్యకర్తలకే కానీ ఎవరికైనా ఇబ్బంది కలగకుండా ఈ వెహికల్లో ఉండి అందరికీ నమస్తే చేసి ఓటు అప్పీల్ చేస్తామంటే మంచి స్పందన ఉంది. ఇళ్ళకెళ్ళంతా మాకు ఇంకా చూపిస్తూ ఉన్నారు ఓటేస్తామంటే. గ్యారంటీగా 100% ఈ సికింద్రాబాద్ పార్లమెంటు స్థాయిని కైవసం చేసుకుంటాం. ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన హైదరాబాద్ సిటీయే కానీ ఇంకా ఇతర జిల్లాలే కానీ ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ రేంజ్ అయితే జరిగిందో ప్రజలంతా ఖచ్చితంగా 100% మాయంపడి ఉండేది. కదా అసెంబ్లీ ఎన్నికల లోపల కూడా హైదరాబాద్ జిల్లా లోపల మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫేవర్ చేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది. అదే మాదిరిగా ఈ పార్లమెంట్ స్థానంలో కూడా మా పక్షాన ఉండి సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్గా గెలిపిస్తారు.